శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతం శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌద్భూ శ్రీమత్సటారిచరణాంబుజచంచరీకం శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ. భగవద్బంధువులారా, ప్రారంభం గురుస్థుతితో చేసుకోవడం అలవాటు. అది 10 నిమిషాల ఉపన్యాసం కావచ్చు, అరగంట విభాగం కావచ్చు, 3 గంటలు కావచ్చు. ఎంచేతంటే ఆచార్యార్థైవ విద్యా విదిత స్వాధిష్టం ప్రాపతు అని చెప్పి శాస్త్రం. ఆచార్యుని వల్ల లభించిన విద్య ఎప్పుడూ కూడా సర్వ ఉత్కృష్టమవుతుంది. అంతేకాకుండా సార్వజనీనికమైన సందేశాన్ని అందించేందుకు ప్రాతిపదిక అవుతుంది. అలాంటి సందర్భంలో నారదుడు యాదృచ్ఛికంగా వచ్చాడు వాల్మీకి ఆశ్రమానికి. ఎదురుచ్ఛయ ఆజగామ వెళ్ళాడు అక్కడికి. ఎదురుచ్ఛ అంటే మనం అనుకున్నప్పుడు అనుకోకుండా అంటారు. అంటే మనం అనుకోకపోవచ్చు, భగవంతుడు అనుకున్నాడు. యత్ ఇచ్ఛ, భగవంతుని సంకల్పం చేత. ఈ ఎదురుచ్ఛా శబ్దాన్ని వాల్మీకి వ్యాసుడు కూడా చాలా అందంగా చెప్తారు. ఎదురుచ్ఛయ కాచిత్ రాక్షసి ఆజగామ. దండకారణ్య ప్రాంతంలో అన్నాళ్ల పాటు రామచంద్ర స్వామి చాలా కాలం ఉన్నాడు అక్కడ. అదే ప్రాంతంలో కరదూషణాదులు ఉన్నారు, శూర్పణఖ ఉంది, అందరూ ఉన్నారు. కానీ ఎప్పుడూ శూర్పణఖ ఎదురు కాలేదు, కరదూషణాదులు రాలేదు. ఎందుకు జరగాలి? ఏమైంది అంటే, ఇక వనవాసం పూర్తవుతోంది, ఒక ఏడాదిన్నర లోపల అంటూ ఉండగా ఎదురుచ్ఛయ కాచిత్ రాక్షసి ఆజగామ. శీతాకాల వేళ లోపల అనుకోకుండా కాదు, భగవత్ సంకల్పం చేత. అలాగే పరీక్షణ్ మహారాజు ఆ మహానుభావుడు ప్రాయోపేశంలో కూర్చుంటే ఎదురుచ్ఛయ వచ్చాడు శ్రీశుకుల వారు. అది విశేషం. అంచేత అలాంటి ఎదురుచ్ఛయ నారదుడు రావడం జరిగింది. ప్రశ్నలు అడిగాడు, రామాయణం అంతా విన్నాడు. ఆ రామాయణ రచన కోసం సిద్ధపడ్డాడు. ఆ సమయంలో మార్చందిక స్నాన వేళ అయింది గనక బయలుదేరి వెళ్ళాడు అని చెప్పుకున్నాం. సరే, ఇక్కడ పోయేవాడి మీద శాపం పెట్టడం. శాపం పెట్టిన దాకా ఉండేదని ఏమనుకున్నాడు? ఏమిటి నా నోటి వెంట ఇలాంటి మాట ఎలా పలకబడింది, ఎలా వచ్చింది అనుకున్నాడు. అది అనుష్ఠుప్ ఛందస్సులో వచ్చింది. తర్వాత బ్రహ్మదేవుడు చెప్తాడు, మచ్చందాదేవ ప్రవృత్త ఇయం వాణి అని చెప్పి. అనుష్ఠుప్ ఛందస్సుకి అధిదేవత బ్రహ్మదేవుడు, ప్రజాపతి. మచ్చందాదేవండంలో ఉద్దేశ్యం అది. అంతేకాదు, గాయత్రిలో ఎన్ని పదాలు ఉంటాయో శాస్త్రము చెప్తుంది, వేదం. అది కూడా మరో సందర్భంలో మాట్లాడుకుంటాం మనం. 12 పదాలు అంటే 12 సూత్రములతో కట్టబడిన ఒక ఎద్దు కానీ ఆవు కానీ ఏదైనా ఉన్నట్టయితే, అంటే 12 సూత్రములు కలిసిన దాటితోటి దానికి సాధికారికమైన అధికారి ఒకడున్నాడు. అంచేత దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆ జంతువు ఇబ్బంది పెట్టినా కూడా ఆ యజమాన్ని శిక్షించాలి తప్ప జంతువుని కాదని చెప్పి మనకి ధర్మశాస్త్ర గ్రంథం చెప్తోంది. అంటే చూడండి, 12 పదాలతో ఏర్పడిన ఈ గాయత్రి ఛందస్సు కంటే కూడా విశేషమైనటువంటి అనుష్ఠుప్ ఛందస్సు ఏదుందో ఆ ఛందస్సు ఋగ్వేదానికి సంబంధించింది. అలాంటి పదం వచ్చింది. ఇదంతా కథ మళ్ళీ మధ్య మధ్యలో ఇంకో సందర్భంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంచేత ప్రస్తుతం స్నాన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను. అది మధ్యాంధిక స్నానం అని చెప్పుకున్నాను. ఇంచేతంటే నువ్వు ఏ పని చేద్దామన్నా, ఒక కొత్త పని చేద్దామన్నప్పుడు స్నానము చేసే ప్రారంభించాలి. ఒకవేళ అలాంటిది కుదరని స్థితిలో ఉంటే ఆచమనం చేసి శిరప్రోక్షణం చేయాలి. అస్నాతో నాచరేత్ కర్మ జప హోమాది కించన స్నాత్వా స్యాత్ అధికారీ భవేత్ దైవే పిత్రే చ కర్మణి. ఇది దైవ కర్మ, దేవతలకి సంబంధించిన కర్మ, పరమాత్మకి సంబంధించిన కర్మ. అంచేత మాధ్యాంధిక స్నానం కోసం తాను వెళ్ళాడు. అంతేనా? చెప్పుకున్నాం కదా, స్నాన విధి సక్రమంగా ఉన్నట్టయితే 10 గుణాలు వస్తాయని చెప్పి. గుణాదశ స్నానస్నీలం భజంతే బలం రూపం స్వరవర్ణ ప్రశుద్ధి స్పర్శశ్చ గంధశ్చ విశుద్ధత శ్రీ
సౌకుమార్యం ప్రవరాశ్చ నార్య. అది చెప్పాడు ఇక్కడ వరదగాను. అంటే బలం, రూపం, సౌగంధ్యం ఇలాంటివన్నీ వస్తాయి అని చెప్తారు. అంటే బలం అంటే అర్థం ఏమిటి? నువ్వు ఏ పని చేద్దామనుకున్నావో దానికి తగినటువంటి శారీరక దారుఢ్యము, మానసిక సామర్థ్యము వస్తాయి. రూపం, శరీరానికి సౌష్ఠవత ఏర్పడుతుంది. స్వర వర్ణ ప్రసిద్ధి, నీ శరీరానికి రంగు, గొంతు ఇలాంటిది కాదు అక్కడ. నువ్వు పలికే ప్రతి పలుకు కూడా సుస్వరంగా పలికే అవకాశం వస్తుంది స్నాన విధి వల్ల, ఆచమనాదుల వల్ల. వర్ణ ప్రసిద్ధి, స్పర్శశ్చ, మృదుత్వం కూడా కలుగుతుంది. ఎంచేతంటే మహర్షులందరూ కూడా ఎంత మృదువుగా తాము ఉంటారో వారి రచనలు, వారి మాటలు కూడా అంత మృదుత్వంగానూ ఉంటాయి. దుర్వాసుడు ఉంటాడు. ఎందుకు మాటి మాటికి చికాకు పడుతుంటాడు? అతను దుర్వస అంటే వస్త్రం మీద మోజు లేనివాడు, శరీరం మీద మోజు లేనివాడు, అలా ఉంటాడు మహానుభావుడు. అంచేత ఏం జరుగుతుంది? ఈ ప్రభావం మాట మీద కూడా పడుతుంటుంది. ఇదో చమత్కారం అనుకోండి. అలాగే మౌద్గల్యస గోత్రం అని ఉంటుంది, ముద్గల మహర్షి. ఆయన విశేషం ఏమిటంటే ఆయన పలుకు పలికితే చాలు వేదాంతమే వినిపిస్తుంది. అంటే ముదం గలతి, భగవంతుని గురించి చెప్పేటప్పుడు ఆనంద పారవస్యంతో ఉంటాడు కనుక ఆయనకి ముద్గల గోత్రుడు, ముద్గల మహర్షి అని పేరు పెట్టారు. ఇది విశేషం. అలాగే స్పర్శస్య, గంధస్య, విశుద్ధతాచ, ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా. శ్రీహి, చక్కటి కాంతి కూడా లభిస్తుంది. సౌకుమార్యం ప్రవరాశ్చ నార్య. ఈ మాటకి అర్థం వేరే ఉంది, కానీ ఇక్కడ ఏమిటంటే అందరూ స్త్రీల్లోకి శ్రేష్టమైన మహాతల్లి ఎవరు? సరస్వతి. సాక్షాత్తుగా ఆమె కదలి వచ్చింది వాల్మీకి నోటి వెంట పలకడం కోసం అని చెప్పి, అందుకోసం. అంతేకాదు మాధ్యాంతిక స్నాన విశేషం ఏమిటంటే తరణి విశ్వదర్శిత జ్యోతిష్కృతిసి సూర్య విశ్వం ఆభాసి రోచనం. నాయన నీవు తరణి, మమ్మల్ని అందరినీ దాటించేవాడివి. విశ్వదర్శత, సకల ప్రపంచంలో ఉండే యథార్థ వస్తు జ్ఞానాన్ని కలిగించే మహానుభావుడి. జ్యోతిష్కృదసి, అంతవరకు కనిపించని సన్నివేశాన్ని మాకు కనిపించేలా చేస్తావు. విశ్వం ఆభాసి రోచనం, సకల ప్రపంచాన్ని కూడా కాంతివంతం చేసి మాకు యథార్థ దర్శనం కలిగిస్తావు. సువతి ప్రేరయతి, అంచేత సూర్యుడు ఆయన ప్రేరణ చేస్తాడు. ఇది విశేషం. అందుకోసం పైగా మాధ్యాంతిక స్నానం అంటే ఏమైంది? 10 తర్వాత 11 మధ్య అంటే అప్పటికి సూర్యుడు ఆకాశంలో వచ్చినప్పుడు జలములన్నీ కూడా సూర్యకిరణ స్పర్శ చేత కొత్త శక్తిని, ఉష్ణశక్తిని పొందుతాయి. అసలు తెల్లవారుదామని ఎందుకు స్నానం చేయాలి అంటే దానికి కారణం మనకు కొంచెం విస్తారంగా తిరుప్పావై చెప్పిన నాటకాలి రాడి అంటూ మనకి స్నాన విధిని పొద్దున్నే తెల్లారదామని అంటుంటారు. పైగా అసలే శీతాకాలం, ఏదో కొంచెం 7 గంటల కంటే కొంచెం బాగానే ఉంటుంది. తెల్లారదామని స్నానం అంటే చచ్చేలా ఉడికొస్తుంది. మా నండూరు సుబ్బారావు గారు ఒక ఆల్ ఇండియా రేడియోలో నటులు ఉండేవారు. ఆయన ఒకతోటి కార్తీక మాసం సమయంలో ఓ నాటకంలో డైలాగ్ ఉంటుంది, పంపు కిందే పంచప్రాణాల్లో 5 పోయాయి, ఒక్కడి మిగిలింది, కాస్త కాఫీ పోస్తే మిగులుతానంటాడు పాప ఆయన. అలాగే శీతాకాలపు రోజు ఎందుకు తెల్లారుదామని స్నానం చేయాలి అంటే దానికి చాలా పెద్ద కథ ఉంది. తెల్లవారుజాముని నీటి లోపల వరుణదేవుడు, అగ్నిదేవుడు, సూర్యుడు ముగ్గురు కలిసి ఉంటారు అక్కడ. ఎంచేతంటే ఉదయం కాగానే సూర్యుడు బయటకు వస్తాడు, అగ్ని జలప్రవేశం చేస్తాడు. సాయంకాలం కాగానే అగ్ని బయటకు వస్తాడు, సూర్యుడు జలప్రవేశం చేస్తాడు. అంచేతే మీకు రాత్రిపూట నది నీళ్లు తెల్లగా కనిపిస్తాయి, పగటిపూట ఎర్రగా కనిపిస్తాయి. ఇది విశేషం. వరుణుడు ఎలాగా ఉంటాడు అదే చెప్తారు మనకి వేదంలో కూడా. ఒక ఇంటి లోపల, ఒక ప్రాంతం లోపల, ఒక ప్రదేశం లోపల 2 వేద పండితులు ఉన్నట్టయితే, 2 పూజనీయులు ఉన్నట్టయితే, 2 కలిపి గౌరవించు. నీకు ఒక్కళ్ళతోటి పనైనా ఎప్పుడైతే ఒకళ్ళనే గౌరవిస్తావో రెండో వాళ్ళకు కోపం వస్తుంది. ఇది యజుర్వేద వాక్య ప్రక్రియ. హనుమంతుడు చెప్పాడు రాముణ్ణి, లక్ష్మణ్ణి తీసుకెళ్ళి ఇమౌ
దాశరథౌ ద్వౌ ఇద్దరు 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 భ్రాతరౌ రామలక్ష్మణౌ ఇద్దరు 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 ఇద్దరని మాటి మాటికి చెప్తే సుగ్రీవుడు కేవలం కరచాలనం మాత్రం రాముడికి చేశాడు. అంటే కరచాలనం ఎవరు చేస్తారంటే వేదం మళ్ళీ చెప్పింది, పురుషో హస్తి మర్కట, చేతిని ఉపయోగించి భోజనం చేయడం ఇలాంటి పనులన్నీ వాళ్ళే చేస్తారు. పురుషుడు చేతితోటే భోజనం చేయాలి. అంటే స్పూను ఫోర్కుతో చేసే అలవాటు వచ్చిందనుకోండి, మనకి పక్కనట్టే పెట్టండి. రెండవది హస్తి, ఏనుగులు కూడా కరములతోటి తొండముతోటి. మర్కట, అలాగే పురుషులు మగవాళ్ళు కానీ కాదు, అసలు మనుషులు పలకరించడం చేతులు కలుపుకుంటారు. అలాగే పాణిగ్రహణం, అగ్నిసాక్షిగా వివాహం, మరుడు ఇవన్నీ కూడా అవే. అంచేత పురుషు హస్తి, ఏనుగులు మాట్లాడుకోవాలనుకోండి కరచాలనము తొండము కలుపుకుంటాయి. అలాగే కోతులు కరచాలనం. మా సీతమ్మకి ఇదే అనుమానం వచ్చి హనుమంతుడిని అడిగాడు. రాముడేమో మానవుడు, సుగ్రీవుడేమో వానరుడు, నరాణాం వానరాణాం సమాగమం కథమాసీత్. దీనికి మామూలు ఉపన్యాసకులందరూ కూడా నరుడికి వానరుడు స్నేహంలా కుదిరింది అని అడుగుతారు. ఇక్కడ చమత్కారం ఏమిటంటే వేదంలో రహస్యం ఇది. సీతమ్మ అడుగుతోంది, రాముడు ఎట్టి పరిస్థితుల్లోనూ వైదిక విధి తప్పడు కదా, వైదిక విధి తప్పని వాడు సరే స్నేహం చేసుకున్నాడు, కోరుకోలు చేశాడు, సరే ఒప్పుకో, కరచాలనం ఎలా జరిగింది, సమాగమం కథమాసీత్ అనగానే హనుమంతుడు ఆనందపడిపోయాడు సన్నివేశం చెప్పడానికి. ఏం చేతంటే సుగ్రీవుడు వానర రూపంలో వచ్చి చేయి చాపలేదు రామచంద్ర స్వామికి. సురూపం కృత్వా, మానవ రూపాన్నే ధరించి అగ్నిసాక్షికంగా స్నేహం చేయడం జరిగింది. అక్కడ వాక్యం ఉంది చూడాలి. అంటే మాటి మాటికి ఇలాంటివి ఏమనుకోకండి. భారతము, రామాయణము, భాగవతము, పురాణములు ప్రతి దానికి కూడా మూలము వేదంలోంచే మనకు కనిపిస్తుంది. ఈ మధ్య ఒక దుర్మార్గుడు వేమన శతక పద్యాన్ని చదివి మ్యాక్స్ ముల్లర్ కాదు వాడు, ఎవడు పాపం మెకాలే అన్నవాడు ఇంగ్లీష్లో కాదు, దానికి ఆంధ్రానువాదం అన్నాడు. అంటే ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. అంటే మైకు ముందు కూర్చుని టీవీలో ఉన్నామంటే నేను ఇది మాట్లాడితే చెల్లుతుందని చెప్పి. మెకాలే ఏ కాలం నాటివాడు, వేమన యోగి వేమన ఏ కాలం నాటివాడు. పెంగళి సూరన్న గారు ఇప్పుడు ఒక శతాబ్దంలో ఇక్కడ ఉన్నాడు. అదే శతాబ్దంలో ఆంగ్ల సాహిత్యంలో షేక్స్పియర్ మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్ అని ఒక నాటకం రాశాడు. దాంట్లో సన్నివేశం దీంట్లో సన్నివేశం సరిగ్గా ఒకలా ఉంటాయి. వ్యక్తులు రూపాలు మారిపోతాయి, వేరే వేరే అయిపోతారు. మరి పింగళి సూరన్న గారిని షేక్స్పియర్ కాపీ కొట్టాడనాలా, షేక్స్పియర్ పింగళి సూరన్న కాపీ కొట్టాడనాలా? తెలియకుండా మాట్లాడడానికి వీల్లేదు. ఇలాంటి పదములు మనం పలకకూడదు. దాంట్లో ఉన్న విశేషాలు అన్నిటికీ కూడా మూలం వేదం. కాకపోతే ఏమైంది, ఆ వేదతత్వం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఒకటే ఉంటుంది, దాంట్లో మార్పులు ఉండవు. తర్వాత ఏమైంది, దేశంలోని విడిపోయిన తర్వాత అంత దూరాల్లో ఉన్నా జరిగింది. తరువాత 11వ శతాబ్దం తర్వాత 13వ శతాబ్దం నాటికి ఈ వేదాలన్నీ కూడా ఆంగ్ల అనువాదాల్లోకి వెళ్ళి జర్మనీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఆఖరికి అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడండి, దాంట్లో 24 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ జ్యోతి లోపల 7 జ్యోతులు ఉంటాయి. 7 జ్యోతులు ఇలా పట్టుకుంటుంది మహాతల్లి. ఆవిడ ఏమిటి స్వాతంత్రానికి చిహ్నం. అగ్నిశిఖ కాగడ స్వాతంత్రానికి ఎలా చెప్పగలరు మీరు అంటే దానికి యజుర్వేదంలో ఉంది. అది అగ్నిశిఖ ఎందుకోసం వచ్చింది, ఎవరా దీపాన్ని అలా చూపించారు, ఎవరు స్వాతంత్రంగా చూపించారు, దాని స్వతంత్రానికి గుర్తులు ఉన్నాయి. అంచేత తెలియకపోతే తెలుసుకుని చెప్పాలి. ఆ విషయం కోసమే ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం. అంచేత అందుకని చెప్పి ఇక్కడ నరాణాం వానరాణాం సమాగమం కథమాసీత్ అని చెప్పినట్టుగా ఎక్కడికి ట్రాక్ మిస్ అవ్వలే, ఆగాం. ఎక్కడనో గుర్తుంది. ఏమిటది, ఒక చోట 2 పెద్దలుంటే ఇద్దరిని గౌరవించాలి. ఒకరినే గౌరవిస్తే ఇద్దరికీ కోపం వస్తుంది. అందుకనే రామచంద్ర స్వామి మొదటిసారిగా సుగ్రీవుడికి ఒళ్ళు పట్టిన దెబ్బలు కొట్టించడానికి కారణం లక్ష్మణస్వామిని గౌరవించలేదు. లక్ష్మణస్వామి పూలమాల వేస్తుంటే తల దించాడు బాబు, అప్పుడు ఒక దండం పెట్టాడు, అన్నాడు, సర్దుకున్నాడు ఈ మానవుడు. ఇదే పద్ధతిలో కూడా తెల్లవారుజామున స్నానం అన్న దేనికోసము అక్కడ సూర్య వరుణ అగ్ని, వరుణుడిలాగా దేవత, సూర్యుడు అగ్ని ఇద్దరు ఉంటారు, 2 శక్తులు లభిస్తాయి ఇద్దరిని గౌరవించినట్టు. ఎప్పుడైతే 10:30-11 దాటిందో అప్పుడు అగ్ని ఆధారం ఎలాగా పొద్దున్న చేశాడు యాగం కోసం అని చెప్పి, అలాగే 12వ స్నానానికి అప్పుడు అగ్ని ఉంటాడు,
అంతేకాదు సౌరశక్తి కూడా ఉంటుంది. ఇది విశేషము. ఆపహ ఇద్వావు భేషజీ ఆపో అమీవ చాతని ఆపో విశ్వస్య భేషజీ. అథర్వణవేదం చెప్తోంది, బాబో ఇది భేషజం, మంచి ఆరోగ్యానికి సంబంధించింది, ఔషధం లాంటిది. మనం ఏది తీసుకున్నా ఏం చేయాలండి? మంచినీళ్ళతో తీసుకోండి. ఆయుర్వేదం అయితే పాలతో తీసుకోమంటారు. దానికి కారణం వేరే ఉంది. చిలక సమేత చెప్పింది. ఆయుర్వేదానికి సంబంధించిన మందులు ఎక్కువ, అది సాధారణంగా అగ్ని సంబంధముగా ఉంటాయి కనుక, పాలల లోపల అగ్ని ఉంటుంది కనుక వాటితో తీసుకోమన్నారు. ఇది పద్ధతి అన్నమాట. ఇలాగ జలం మాత్రం తప్పనిసరిగా ఆరోగ్యానికి చిహ్నము. అంచేత ఆపో యద్వా ఉభేషజీ ఆపో అమీవ చాతని. నీ లోపల ఉండే రోగములన్నీ కూడా తొలగిస్తుంది. ఆపో విశ్వస్య భేషజీ. సకల ప్రపంచానికి కూడా నీరు అన్నది చాలా ఆరోగ్యకరమైన సన్నివేశమయ్యేది. ఆపో అస్మాన్ మాతరః సూదయంతు. జలములారా మీరు మాకు తల్లుల వంటి వారు, మాకు రక్షణ కలిగించండి. ఘృతేన నః ఘృతస్వ పునంతు. అమ్మా ఘృతేన స్నేహపూరితమైన జలముతో, ఘృతం అంటే నెయ్యి అంటారు, నెయ్యి అంటే స్నేహం. నెయ్యి లోపల ఏముంటుంది? ఆవు నెయ్యి వాత్సల్యానికి సంకేతం. ఎంచేతంటే ఆవు నీతి లోపల వాత్సల్యం ఎలాగండి? ఎక్కడ ఆవు హింసించబట్టలేదు, ఎవడికి అక్కలేని గడ్డి తింటోంది, తిన్న తర్వాత నెమరు వేస్తుంది, జీర్ణం చేసుకుంటోంది, అది రక్తంలో పాలల్లో కలుస్తుంది. పాలు వచ్చినప్పుడు పాలు చేపుతాయి. తోడ వల్ల చేపిన తర్వాత, పిండిన తర్వాత, అది కాచి తోడు పెట్టిన తర్వాత దాంట్లో వచ్చే వెన్న, అది కాస్తే నెయ్యి. 9 దశలు నవనీతమని పేరు దానికి. అదే మరి వేరే నూనెలు తీసుకోవాలనుకోండి, చెట్లని ఖండించాలి, పళ్ళని ఖండించాలి, దాన్ని రోట్లో పెట్టి దంచాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అక్కడ హింస ఉంది. కానీ నూనెలన్నీ కూడా ఒక్కొక్క దేవతకి వాడడంలో అంతరార్థం మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం చెప్తుంది. దాని జోలికి ఇప్పుడు వెళ్ళలేదు. అంచేత ఇక్కడ ఘృతేన నః పునతు, నన్ను రక్షించు. ఘృతస్వ పునంతు, నన్ను వాత్సల్యముతో. ఉషతీరవ మాతరహ అని ముందు చెప్పుకుంటారు, అలాగే నన్ను రక్షించమ్మా. విశ్వం హిరిప్రం ప్రవహంతి. జగత్తుని పరిశుద్ధం చేయడానికే ప్రవర్తిస్తుంటాయి నదులన్నీ కూడా. వీళ్ళు గంగానది బాగు చేస్తా, మరుదాన్ని బాగు చేస్తా అంటారు. నిరంతర ప్రవాహం ఉన్నటువంటి ప్రవాహాల లోపల ఎక్కడా దోషములు ఉండవు. దశాశ్వమేధ ఘట్టం దగ్గర కాలుతున్న శవాలు దాంట్లో వదిలేస్తారు. వదిలిన మరుక్షణంలో చూడండి, మీ కంటికి కనిపించనంత దూరంలో వెళ్ళిపోతుంది ఆ భాగం అంతా. అంటే జలములు నిత్యము ప్రవహిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వాటి లోపల దోషములు ఉండవు. ఇది విశేషం. నిరంతర ప్రవాహం ఉన్నప్పుడు పనిగట్టుకు మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రవాహానికి అడ్డుకట్టి దాంట్లోపల రసాయన ద్రవ్యాలు ఇవన్నీ వదిలిపెడుతుంటే అప్పుడు అవి ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి రిజర్వాయర్లలో ఉన్న వాటికి. ఇది కారణం. చేత నది అంటే అర్థం ఏంటి? మేఘముల తాకిడి చేత జలదేవతలు నాదము చేస్తూ కదులుతారు కనుక నది అని పేరు. అంచేత ఆపహ అంటే నీరని పేరు. ఎందుకంటే ఇంద్రుడు వ్యాపిస్తాడు, ఇంద్రుడు వాటిని కలగజేస్తాడు కనుక వారి అని అంటారు. దాన్ని నిష్కామముగా అవి ప్రవహిస్తూ ఉంటాయి కనుక అందుకని వారి అని పేరు. కాబట్టి మనకి తెలంగాణ ప్రాంతంలో వారి అని పిలుస్తుంటారు. అంటే చాలా ప్రేమ కలిగిన వాడిని అని పిలుస్తారు. బహుశా సంస్కృతంలో కూడా ఇక్కడ వచ్చి ఉంటుంది. అలాగే దొర అని పదం ఉంది. ఈ దొర అన్న పదం ఒకప్పుడు నారాయణ రెడ్డి గారు మొదటి సినిమాలో వాడితే నానా గోల అయిపోయింది అప్పట్లో 62 ప్రాంతాల్లో. దాని మీద చర్చ. అప్పట్లో టీవీలు లేవు కదా, వార్తాపత్రికలు, వ్యాసాలు, ఇది రైట్ అనొకళ్ళు, తప్పనొకళ్ళు, మరొకళ్ళు. దానికోసం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, అలాగే సముద్రాల రాఘవాచార్య గారు లాంటి పెద్దలు కలగజేసుకుని ఇది సంస్కృత పదం రా నాన్న, ధురా శబ్దమునకు భ్రష్టమయ్యి దొర కింద మారింది, తద్భవమయ్యింది. స్వామి శబ్దము కాస్త అది కాస్త స్వామి స్వామిని సాని కింద మారింది. దొర సాని అధికారిని అంటూ వారు చాలా అద్భుతమైన వ్యాసాలు ఆ రోజుల్లో. అలాంటి వ్యాసాలు అలాంటివి తర్వాత నెమ్మదిగా వేరే వచ్చిన తర్వాత బుక్ కల్చర్ తగ్గింది, లుక్ కల్చర్ పెరిగింది. అంచేత ఎవళ్ళం కూడా పుస్తకాలు చదివే ఓపికలు ఎక్కడ లేవు మనకి.
చివరికి హ్యారీ పాటర్ అంటే లక్షలు ఖరీదు పెట్టి కొనుక్కొని చచ్చేలా చదువుతారు పిల్లలు. మరి దేవి కథలు, కాశీమజిలీ కథలని మన వాళ్ళు రాసిపెట్టారు. చందమామ కథలు ఎన్నాళ్ళండి, 50-60 సంవత్సరాల పాటు చందమామ కథలు ఎంతెంత గొప్పగా. అంటే చూడండి, ఎలా చిన్న పిల్లలు చదివే పెద్ద పత్రిక, పెద్దవాడు చదివే చిన్న పత్రిక అనేవారు దాన్ని. అలాంటివి. సరే, అలాగా. అంచేత ఇక్కడ విశేషం ఏమిటంటే గ్రంథముల లోపల ఉండే విశేషాలని జాగ్రత్తగా చూసుకోవాలి. అంచేత నిష్కామముగా ప్రవర్తించేవారు జనములు కనుక వారి అని పేరు పెట్టారు. అంతేకాదు, ఈ స్నాన ప్రక్రియని ఇంత గొప్పగా ఎందుకు చెప్పాలి అంటే జీవేమ శరదాం శతం నందామ శరదాం శతం. మనం ఇలా ఉండాలి అంటే కొన్ని పనులు చేయాలి అన్నారు. వాటి లోపల ఆహార, వ్యవహార, విహార ఇలాంటివన్నీ కూడా, వాటిలో స్నాన విధి కూడా ఒకటనమాట. చెప్తారు, బతుకన్నది ఒక యజ్ఞం లాంటిది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాహ. నువ్వు కర్మానుష్ఠానం చేస్తూనే ఎప్పుడు కూడా నిరంతరం కొనసాగించు జీవనాన్ని. అంటే జీవనం అంతా ఒక యజ్ఞం. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ. శాస్త్రీయ కర్మల లోపల దోషము లేకుండా ఉండడమే ఋతము. వాటి లోపల మారడానికి వీల్లేదు. అంతే తప్ప నేను విజ్ఞాన ఖనిని గనక నేను శాస్త్రాన్ని మార్చివేస్తాను. ఓ మహానుభావుడు రామాయణాన్ని ఉపన్యాసం చెప్పడంలో చాలా ప్రసిద్ధి. పాపం పేరు రావాల్సిన నాళ్ళు గురువుగారి పేరు, అసలు పేరు చెప్పుకున్నారు. పేరు వచ్చిన తర్వాత గురువుగారిని పక్కన వారేసి వేరే మహానుభావుడు ఎవరో మంత్రశాస్త్రవేత్త, ఆయన నా గురువుని పుస్తకాలు రాసుకుంటారు. ఆ మహానుభావుడు చెప్తే అందరూ మమ్మల్ని అడిగేది ఎక్కడుందండి అని. తెలియదన్నారు. ఎంచేతట ఆయనట దసరా రోజుల్లో రామచంద్ర స్వామి అడవి లోపల కాత్యాయని అమ్మవారిని, ఆవిని పూజించేట పార్వతీ అమ్మవారిని పూజించిన కారణం చేత అమ్మవారు ప్రత్యక్షమయ్యి 21 ఆయుధాలు ఇస్తే ఆ 21 ఆయుధాలతోటి 21 రోజుల పాటు యుద్ధం చేసి రావణాసురు వధ చేశారు. అంచేత సౌందర్యం ఇలాంటి గొప్పది కనుక అమ్మవారి ఆరాధన చేయండి, రాముడి ఆరాధన చేశారు. ఇది ఏ గ్రంథంలో ఉంది స్వామి? పోనీ సౌందర్యంలో చెప్పారా, వేరే పురాణంలో చెప్పారా? ఏమో తెలియదు. వారిని అడగనని ఆశ వచ్చింది బాబు. అంచేత ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ అన్నప్పుడు శాస్త్రీయ దృక్పథంతో ఉన్న వాటిని నీవు మార్చవద్దు దయచేసి. సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ. యథార్థ కథనమే కాదు, సత్యం అంటే హితము రమణీయమైనది చెప్పాలి. ఉన్న విషయం చెప్పేటప్పుడు హితాన్ని కలిగించాలి, క్షేమాన్ని కలిగించాలి. దాన్ని సత్యము. తపస్య స్వాధ్యాయ ప్రవచనేచ. తపస్సు అంటే కళ్ళు మూసి కూర్చొని మెడిటేషన్ అంటుంటాడు. ఒక్కొక్కడును కళ్ళు మూసి కూర్చొని నిద్ర వస్తుంది. మెడిటేషన్ ఏముంది? ఏమన్నా అంటే కళ్ళు మూసి కూర్చుంటేనండి అసలు ఎంత అద్భుతంగా ఉందో నాకు. ఆ గాలి ఎంత బాగుంది అసలు అదిగా తపస్సు అంటే. కృత్య చాంద్రాయణాదుల ద్వారా నీకు ఆహార నియమాన్ని పాటించడము. చాంద్రాయణం అంటే చంద్రుని కళలని అనుసరించి, వాటిని అనుసరించి ఏ పదార్థములు స్వీకరించాలి, ఏ పదార్థములు స్వీకరించకూడదు, ఎంత పరిమాణంలో స్వీకరించాలి, ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన విధానమే చాంద్రాయణము. ఆహార నియమాలతో శరీరాన్ని సక్రమంగా అట్టే పెట్టుకోవడం. దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని అట్టే పెట్టుకోవాలి. అలాగే శమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అంటే అంతరింద్రియ నిగ్రహం ఉండాలి, యథార్థ స్థితి తెలుసుకోవాలి. అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. అగ్నయశ్చ అండంలో చకారం వేయడంలో అగ్ని ఆధానాదులే కాదు, దీనికి పూర్వరంగమైన స్నానాదులు, సంధ్యావందనాదులు ఇవన్నీ కూడా. అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనేచ. అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అన్నప్పుడు నిత్యకర్మానుష్ఠానంలో ఉండే అగ్ని ఆధానం. ఇక్కడ అగ్నిహోత్రం అన్నప్పుడు హోమము చేసే విశేష కర్మలు అంటే నక్షత్రములను అనుసరించి, తిథులను అనుసరించి, విశేషమైన దినాలను అనుసరించి. అతిథియశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. మానుషంచ స్వాధ్యాయ ప్రవచనేచ. ఈ పద్ధతి లోపల నీవు అనుష్ఠానం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు సక్రమంగా నీ విధిని సక్రమంగా నిర్వర్తించిన వాడి అవుతావు నాన్న. అంచేత వాటిని వదిలిపెట్టకు. అంతేకాదు, స్నానం చేస్తున్నప్పుడు మురికి నీరు మీకు ఇస్తున్నామయ్యా, శరణాగతి చేస్తున్నాం, బంధాలు విడిపించు, మాకు బంధాలు విడిపించు.
ఏమిటా బంధాలు? శిరస్సుకి, మధ్య భాగానికి, పాదాలకి కూడా 3 రకాల సంఖ్యలు ఉన్నాయి. వీటిని విడిపించు. ఇది మనకి చెప్పేది. చేస్తున్నా మా మురికి నీకు ఇస్తున్నాం అనుకుంటున్నావేమో. కాదు. చంటి పిల్లవాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోతే తల్లి ఏం చేస్తుంది? వాడితోటి ప్రేమగా దగ్గరికి తీసుకుని వాడి మురికంతా తన ఒంటికి అంటించుకున్న ఇబ్బంది పడకుండా వాడికి శుభ్రంగా స్నానం చేయించి బట్టలు దొరికి అప్పుడు తాను స్నానానికి పెడుతుంది తప్ప నేను శుభ్రమై వస్తాను కూర్చో అని చెప్పి వాళ్ళు వదిలిపెట్టదు. కొంచెం జలదేవతలరా ఉదుత్తమం వరుణ పాశం అస్మాత్ అబాధమం విమచ్చం శిరధాయ. యజుర్వేదం చెప్తోంది, వరుణ ఈ పాశాలు తొలగించవయ్యా. అధమం కిందకి కట్టినవి, పాదాలకు కట్టినవి. విమధ్యమగం మధ్యమం మధ్య భాగంలో ఉన్నవి. శిరధాయ అధాభయం ఆదిత్య వ్రతేతవ అనాగసు అదితయే శ్యామ. మేము స్నానము చేసి నీ పొరపాటు నీకు అపకారం చేసిన మాట కరెక్టే, కానీ మేమెందుకోసం? ఆదిత్యునికి ఆరాధన చేయడం కోసం మేమంతా కూడా ఈ పాశములన్నీ తొలగించమని ప్రార్థన చేసేది. మేము నీ వారము, నీ పిల్లలము గనక విమధ్యమం పాశమం శిరధయ, మధ్యమ పాశాలు తొలగించవయ్యా. అంతేకాదు 3 రకాల పాపాలు తొలగాలి. అంటే శిరస్సుతోటి సంకల్పమాత్రం చేత, ఉరస్సుతోటి ఆలోచన మా మనసులో వచ్చే సంకల్పానికి అక్కడే మొదలవుతుంది. అలాగే పాదములు ప్రక్రియ ద్వారా, కర్మల ద్వారా ఈ 3 పాపాలు తొలగించు. తవ వ్రతే అదితే శ్యామ. నీ వ్రతంలో ఉండి మేము సూర్య భగవానికి దగ్గర వాళ్ళముంటాము, రక్షించవయ్యా అంటూ దధిక్రావిమ్నో అకారిషం జిష్ణోరస్య వాజిన సురభినో ముఖాకరత్ ప్రణయ ఆయోగుంషి తారిషత్. ఇది నిజానికి దీపారాధన, వరుణ ఆరాధనగా మనం చెప్పుకుంటాము. ఇది సాధారణంగా ఒకసారి తమాషా అయింది. మా మిత్రుడు ఒక ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయన అన్నారు, మాస్టారు సంధ్యావందనం చేసి కానీ నేను ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళండి అన్నారు. చాలా సంతోషపడిపోయాను మేమంతా. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసింది. సంధ్యా ఒకసారిలా వస్తావా మాస్టర్ వచ్చారు అన్నాడు చటుక్కని. అప్పుడేం సంధ్యావందనం అని చెప్పి సంధ్యావందనం మనం మాని బారేశాం. ఏం చేతంటే వేడు తిప్పడం రావట్లేదు అన్నాడు ఒక ఆయన. సంధ్యావందనం అనగానే శాస్త్ర పద్ధతిలో 40 నిమిషాలు పడుతుంది. కానీ నిత్యము చేసే సంధ్యావందనానికి పెద్దలు అనుకరించిన విధానం ఉంది, లఘు సంధ్యావందనం అని చెప్పి. దాంట్లో ఒక మంత్రం ఇది. ఎప్పుడూ గాయత్రి మంత్రం చేసే ముందు చెప్పే మంత్రం ఇది. గాయత్రి కంటే ముందు మనం కొన్ని పదాలు మాట్లాడుతున్నప్పుడు 10 మందిలో పలకకూడని పదములని, అశ్లీలమైన పదములని, ఆ పదములు ఉంటాయి కానీ పదం పలికితే నోరు కడుక్కోవాలి. అలాంటి పదములు మనం మాట్లాడాం. తద్వారా నోరు పాడైంది. ఆ నోటిని శుద్ధి చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి, ఆచమనం చేయాలి. అందుకని సురభినోము కాకరతు. హనుమంతుడు సురస నోట్లోకి వెళ్ళాడు, నోటిలోకి వెళ్ళి వచ్చాడు, మింగలేదనుకోండి. నోటిలోకి వెళ్ళి వచ్చిన పదార్థం ఎప్పుడూ కూడా ఎంగిలి అవుతుంది కదా, అంటు అవుతుంది కదా. మరి ఇలాంటి అంటైన శరీరంతో లంకానగర వెళ్ళి సేతుడు ఎలా మాట్లాడగలడు? ఆలోచించామా? అక్కడే ఉంది తమాషా. ఒక పాపము కానీ ఒక అంటు కానీ మనకి తగిలితేట స్నానము చేసే అవకాశం లేనట్టయితే ఉత్తములైన పెద్దలు కనిపిస్తే నమస్కరించమంటారు శాస్త్రంలో. ప్రాయోపేసించి ఇచ్చాడు భరతుడు. తప్పు చేసావు, పాపం చేసావు, ప్రాయోపేశం బ్రాహ్మణోత్తముడు చేయాలి, క్షత్రుడు చేయడానికి వీల్లేదు, అపచారం చేసావు, వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు రాముడు. స్నానం చేయడానికి టైం లేదు ఇక్కడ, నాకు దండం పెట్టు అన్నాడు బాబు. అది విశేషం అక్కడ. అలాగే హనుమంతుడు కూడా సురత నోటిలోకి వెళ్ళినాడు, బయటకు వచ్చి దాక్షాయణి నమోస్తుతి, అమ్మా నీకు నమస్కారం. చూడండి, దీంట్లో చిన్న చిన్న సన్నివేశాల్లో ఎలాంటి అందమైన ఆచారాలు మనకి చూపిస్తాడో వాల్మీకి. అందుకని సురభిను ముఖాకరత్, మా నోరు పరిమళించుగాక. ఏమిటి? జిష్ణు జయశీలుడు ఆయన, అంటే అస్య వాజిన వ్యాపకుడు ఆయన. వాజి అంటే అన్నం కలిగిన వాడు. అంతేకాదు దధిక్రావిమ్నో అకారిషం, ఆ పేరు గల అగ్నికార్యం, అగ్నిదేవుడు ఉన్నారు, వాళ్ళు ఆ పనులు చేస్తున్నామయ్యా మేము. అంచేత ఆయుంషి ప్రతారిషత్, మా ఆయుష్ను తొలగించకు స్వామి, మేము నీ ప్రార్థన చేస్తున్నాం. సురభినో ముఖాకరతు, మేము చక్కగా పరిమళించే నోరు కలిగిన వాళ్ళు అవుతాము, రక్షించవయ్యా అని ప్రార్థన చేయాలి. ఇలాంటి సంధ్యావందనాది కార్యక్రమాల్లో కూడా స్నాన ప్రక్రియ ఇంత విశేషంగా ఉంటుంది.
ఆ స్నాన ప్రక్రియ కోసం వెళ్ళాడు వాల్మీకి. అది విశేషం. అందుకని స్నాన ప్రక్రియ మీద అంత విశేషం. అంతేకాదు, ఇంతకుముందు చెప్పుకున్నాం, హరిశ్చంద్రుడు మాట్లాడిన ఒక పొరపాటు మాట కారణం చేత సంధ్యావందన మంత్రాల్లో స్నాన ప్రక్రియకి సంబంధించి అద్భుతమైన మంత్రాలు మనకు వచ్చాయి. వాటిని కూడా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. తస్మత్ గురుభ్యో